పెద్దలకి 60 ఏళ్ళు నిండిన పెద్దలకి ఆదరణ నిలయాలని నా జనసేన పార్టీ ద్వారా ఏర్పాటు చేయిస్తాను. అలాగే ప్రతి ఒక్కరికి గృహ వసతి కావాలి అంటే రాను రాను జనాభా పెరుగుతూ ఉన్నారు, స్థలం తగ్గిపోతా ఉంది. అందుకని ప్రతి గ్రామంలో మండల స్థాయిలో కూడా ఒక జనాభా ప్రాతిపాదికన అందరూ ఉండటానికి బహుళ అంతస్తుల నిర్మాణం నేను చేశాను. తెలుగుదేశం ప్రభుత్వం కానీ వైసీపీ కానీ యువతని జెండాలు పట్టుకొని తిప్పటమే కానీ యువత భవిష్యత్తుకి ఏం ఆలోచించట్లేదు. ₹1 2,000 ముఖాన్ని పడేద్దాం, 25 కేజీల బియ్యం పడేద్దాం అనుకుంటున్నారు. కానీ జనసేన ఆలోచిస్తుంది మీకు 25 సంవత్సరాల భవిష్యత్తు ఉండేలాగా ఆలోచిస్తున్న ప్రణాళిక. జనసేన ప్రభుత్వం రాగానే ముందుగా బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి, దాదాపు 3 లక్షల పోస్టులు ఉన్నాయి. దాదాపు 9 నెలల కాలంలో అవన్నీ భర్తీ చేయిస్తాను. అలాగే ప్రైవేట్ రంగంలోనూ, ఆక్వా కల్చర్లోనూ, వ్యవసాయంలోనూ అన్ని రంగాల్లో కలిపి దాదాపు 10 లక్షల ఉద్యోగాలు పెట్టేలాగా, ఉపాధి కల్పించేలాగా మనం పరిశ్రమల్ని ఎంకరేజ్ చేయడం కానీ ఇవన్నీ చేయబోతున్నారు. ఎందుకంటే 10 లక్షలు ఉపాధి అవకాశాలు కావాలి. పట్టుకున్నాను ఇస్తాను చాలు రావండి. ముఖ్యంగా గోదావరి జిల్లాలకి ఇంతకనమ్మా ప్లీజ్, గోదావరి జిల్లాలకి మన పచ్చడి గోదావరి జిల్లాలకి తెలంగాణ నాకు దృష్టి తగిలిందమ్మా. ఎలాంటి దృష్టి తగిలిందంటే, మీకంటే ఉభయ గోదావరి జిల్లాలు ఉన్నాయి, పచ్చడి పొలాలు, పచ్చడి నీరు, ఎక్కడ చూసినా గలగలపాలి గోదావరి. వాళ్ళ దృష్టి తగిలి చుట్టుపక్కల నీళ్లున్న తాగడానికి నీళ్లు లేవు, మనకి మంచినీళ్ళు సరైన లేవు. సంవత్సరం లోపు జనసేన ప్రభుత్వం వచ్చే సంవత్సరం లోపు ప్రతి గ్రామానికి నేను నీటి సదుపాయం కల్పిస్తాను. ప్రతి గ్రామానికి ఎక్కడైతే మరి వృత్తి ఆధారిత కులాలు, మొన్న రెల్లి కులస్తులకు సంబంధించి నేను రాజమండ్రిలో ప్రకటించాను. అలాగే మన రజక కులాలకి నేను చూస్తే వాడు మీ ప్రేమతో ఏం చేస్తున్నా నేను తట్టుకుంటాను, ప్రేమతో ఏం చేస్తున్నా భరిస్తాను. ఎంత ఇబ్బంది ఎందుకు పడతాను, మీరు భవిష్యత్తు బాగుండాలనే కదా. నేను ఏం చేసినా ఎందుకు ఇంత భరిస్తానంటే నాకు మీరంటే అంత ప్రేమ, మీరంటే అంత ఇష్టం. ఏమో మా వాళ్ళ అరుపులు ఎక్కువ ఉన్నాయా మీకు? భరించలేకపోతున్నారు వీళ్ళ అరుపులు మిమ్మల్ని. నేను కోరుకుంటుంది కూడా యువతకి 10 అవకాశాల దగ్గర నుంచి నేను మీకు ఒక 40 నిమిషాల దూరంలో ఉన్న భీమవరంలో ఉంటాను, మీకు అందుబాటులో. ఉంగుటూరులో వెంకటరమణ గారు గెలవడం జనసేన పార్టీ తరపు నుంచి అంటే నేను గెలవడం, జనసేన గెలవడం. ఉంగుటూరులో ఇక్కడ గెలిచిందా ప్రభుత్వం ఏర్పాటు చేసేస్తున్నాం. నాకు ఉంగుటూరు గెలుపు చాలా ముఖ్యం. అందరూ వెంకటరమణ గారిని వాడుకొని వదిలేస్తే ఇప్పటిదాకా ఆయన్ని పల్లకీలు మోసే పని చేశారు. ఈరోజు వెంకటరమణ గారిని మనస్ఫూర్తిగా నా సోదరుడి కంటే ఎక్కువగా వారిని ఒక ఎమ్మెల్యేగా చూడాలని కోరుకుంటున్నాను. మన ఉంగుటూరుకి ఆయన అండగా నిలబడాలని కోరుకుంటున్నాను. వెంకటరమణ గారిని నేను కోరుకుంటున్నది ఒకటే, మా వాళ్ళు ప్రేమతో వచ్చారు, ఏమి ఆశించరు, రూపాయి ఆశించరు, ఒక సారా ప్యాకెట్ ఆశించరు, ప్రేమగా వస్తారు.
మీరు మా మత సైనికులకి పిడికిడు ప్రేమ ఇవ్వండి, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు.